నమస్తే, నేను సిరి. ఈ ఫార్ములా కేస్ ఏదైతే ఉందో కేటీఆర్ గారు అయితే అందులో అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొన్ని కేసులు అయితే వేయడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం తను కేటీఆర్ గారు అయితే ఈడీ విచారణలో హాజరయ్యారు. దీంతో పాటు కొన్ని కీలక మలుపులు తిరుగుతున్నాయి. అదేంటంటే హరీష్ రావు గారు ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక్కడ విచారణ జరుగుతున్న సమయంలో హరీష్ రావు గారు ఎందుకు ఢిల్లీలో ఉన్నారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది, మరి ఈ కార్ రేస్లో మరి నిజంగానే అవినీతి జరిగిందా లేదా, మరి కేటీఆర్ గారు నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని కూడా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కేటీఆర్ గారు అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో అయితే అవినీతి జరిగింది అప్పుడు అని చెప్పేసి అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. దీంతో ఈడీ విచారణలో కూడా హాజరయ్యారు. ఈ హాజరైన క్రమంలో ఢిల్లీలో మాత్రం హరీష్ రావు గారు ఉన్నారు అక్కడ అని చెప్పేసి, సో ఇక్కడ దానికి ఏమన్నా సంబంధం ఉందా, ఇక్కడ విచారణ పాల్గొంటున్నప్పుడు అక్కడ హరీష్ రావు గారు అక్కడ ఢిల్లీలో ఉండడానికి వెనుక ఏమన్నా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది సార్. మరి ఏమంటారు, దీని వెనకాల కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇది నార్మల్గా జరిగిందంటారా? లేదమ్మా, ఈ కార్ రేస్ ఏదైతే ఉందో తెలంగాణలో మాత్రం చాలా ఉత్కంఠ రేపుతా ఉంది. ఎందుకంటే ఇది కేటీఆర్ అరెస్ట్కి దారి తీస్తుందా అనేది నిన్న చాలామంది ఎదురు చూశారు. ఒక 5.5 గంటల పాటు నికరంగా ఆయన్ని ఈడీ అధికారులు చాలా సుదీర్ఘమైనగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నించటం అనేది దాదాపు రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత అసలు అరెస్ట్ చూపిస్తారని కూడా అనుకున్నారు, కానీ నిన్న అరెస్ట్ అయితే చేయలేదు. కానీ ఇంకా మళ్ళీ ఫర్దర్గా విచారణ జరిగిన సందర్భాల్లో కేటీఆర్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ కార్ రేస్ విషయంలో 47 కోట్ల పైన చెల్లింపులు ఒక విదేశీ కంపెనీకి హెచ్ఎండిఏ నిధుల నుంచి పే చేశారు డైరెక్ట్గా. అది కూడా పౌండ్ల రూపంలోకి మార్చి, అంటే విదేశీ కరెన్సీ రూపంలో పే చేశారు. అసలు యాక్చువల్గా మన హెచ్ఎండిఏ మన దేశం నుంచి చెల్లింపులు ఏమైనా ఉంటే అది మన దేశానికి చెందిన రూపాయి రూపంలోనే పే చేస్తారు. కానీ అది పౌండ్ల రూపంలోకి కూడా మార్చి పే చేయటం అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా అది ఆ సంస్థ నిర్వహించాల ఇంకా ఇప్పటి వరకు ఆ కార్యక్రమాన్ని, ఆ రేసెస్ని నిర్వహిస్తుందనే ముందు చూపుతో లేకపోతే అనే నమ్మకంతో పే చేశారు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రభుత్వ నిధుల్ని అడ్వాన్స్గా ఏ విదేశీ సంస్థలకి కూడా పే చెయ్యదు. అది ముందు ఆ సేవలు అందిన తర్వాత మాత్రమే పే చేయాలి. అట్లా కాకుండా చేయటంతో పలు అనుమానాలకి దారిచ్చింది. తర్వాత ఆ సంస్థ ఆ ఈ కార్ రేస్ నిర్వహణ నుంచి కూడా తప్పుకుంది. ఆ బాధ్యతని హెచ్ఎండిఏకి అప్పచెప్పారు. హెచ్ఎండిఏ అంటే ప్రభుత్వ సంస్థ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. తర్వాత దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అవినీతి శాఖ కేసు నమోదు చేసింది. ఫస్ట్ ఇందులో అవినీతి జరిగింది అని. అయితే ఇంత భారీ నిధులు రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా ఎప్పుడైనా సరే ఇతర విదేశీ సంస్థలకు చెల్లించడానికి భారతదేశ నిబంధనలు అంగీకరించవు. రిజర్వ్ బ్యాంకు అనుమతి అక్కడ లేదు. కేవలం కేటీఆర్ గారు మంత్రిగా ఉండి మౌఖికంగా ఆదేశించడం వలన ఆనాటి హెచ్ఎండిఏ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన పేరు అరవింద్ కుమార్ ఈ పేమెంట్ చేశాడు. ముందు అరవింద్ కుమార్ని కూడా ముందు పిలిపించి అడిగారు, అసలు మీరు ఎలా చేశారు అంటే బిజినెస్ రూల్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా సరే ప్రభుత్వ నిధుల్ని ఏదైనా సంస్థలకి చెల్లించాల్సినప్పుడు ఏ నిబంధనలు పాటించాలనేది ఎప్పటి నుంచో ఉన్న బిజినెస్ రూల్స్ ప్రకారం మాత్రమే ఇవ్వాలి. అంతే తప్ప గబాల్ని ఒక చెక్ బుక్ తీసుకొచ్చేసి నేను రాసి సంతకం పెట్టేస్తాను నా చెక్కు చెల్లుతుందంటే కుదరదు. ఎందుకు చేస్తున్నారు, ఎవరికి, వాళ్ళు మనకు చేసిన సేవ ఏంటి, దానికి సంబంధించిన రికార్డింగ్ జరిగిందా లేదా అన్నీ కూడా కింద నుంచి ఫైల్ బిల్డప్ అవ్వాలి. అట్లా ఏం జరగలేదు. కేవలం కేటీఆర్ గారు మౌఖికంగా ఫలానా సంస్థకి ఫలానా 47 కోట్ల రూపాయలకి సంబంధించిన నిధుల్ని పౌండ్లోకి మార్చి చెల్లించమన్నాడు, చెల్లించేశారు. అయితే ఇది విదేశాలకి జరిగిన చెల్లింపు కాబట్టి అసలు ఆ సంస్థ ఆ నిధుల్ని ఏం చేసింది, అది ఆ సంస్థ తన సొంతానికి ఉపయోగించుకుందా లేకపోతే భారతదేశంలో ఎవరైతే ఈ నిధులు వాళ్ళకి చెల్లించమన్నారో మళ్ళీ వీళ్ళకే తిరిగి వచ్చినాయా?
మనీ లాండరింగ్ అంటారు ఇది. ఏ రూపంలో అన్నా తిరిగి వచ్చిందా అనేది దాన్ని ఫొరాన్సిక్ ఆడిటింగ్ అంటారు. ఈ ఏ రూపంలో ఏ అకౌంట్లోకి వెళ్ళినాయి, అక్కడి నుంచి ఆ నిధులు ఎవరెవరికి వెళ్ళినాయి, అసలు ఆ కంపెనీ సొంత వ్యవహారాలకు వెళ్ళినాయా లేకపోతే ఇంకా ఎవరెవరికి వెళ్ళి ఆఖరి లబ్ధిదారుడు ఎవరు అనేది వాళ్ళు ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఈడీ ఎంటర్ అయింది. అది ఈడీ బాధ్యత. ఏసీబీ ఏమో అవినీతి జరిగిందన్నది, రాష్ట్రంలో అక్రమ చెల్లింపు జరిగిందనేది పట్టుకుంది. అసలు అక్రమంగా మనీ లాండరింగ్ జరిగింది, విదేశీ సంస్థలకు వెళ్ళింది, ఇది అక్కడి నుంచి ఎవరెవరికి ముట్టిందనేది ఈడీ వాళ్ళకి కొంత సమాచారం ఉంది. ఏసీబీ వాళ్ళే ఇచ్చారు కొంత, తర్వాత వాళ్ళకుండే పరిధిలో వాళ్ళకుండే అధికారాన్ని బట్టి వాళ్ళకుండే నాలెడ్జ్ని బట్టి కొంత సేకరించుకున్నారు. వాళ్ళు నిన్న చాలా సుదీర్ఘంగా ఈయన్ని ప్రశ్నించినప్పుడు అక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, గతంలో 10 ఏళ్ల పాటు కేటీఆర్ ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఒక దర్యాప్తు సంస్థ ప్రశ్నల కోసం పిలిపించినప్పుడు అక్కడ ఒక రాజకీయంగా ఒక పోరాటం చేయటానికి వాళ్ళ కార్యకర్తల్ని నాయకుల్ని మొబలైజ్ చేయటం అనేది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి వల్ల పరోక్షంగా లబ్ధి పొందిన వాళ్ళు ఇక్కడ నిరసనల ప్రదర్శనలు చేస్తే, మీరు ఇక్కడ ఎందుకు చేయాలి నిరసన ప్రదర్శన, మీరు వెళ్ళి అక్కడ చేసుకోండి అన్నాడు. అంటే ప్రభుత్వ పరిపాలనలో శాంతి భద్రతలు అనేది ఎంత ముఖ్యమైన విషయం ఆయనకు తెలుసు. అంత శాంతి భద్రతల సమస్య ఈడీ ఆఫీస్ దగ్గర నిన్న సృష్టించడానికి ప్రయత్నించారు. అక్కడ రోప్ పార్టీసు, అదనపు పోలీస్ బలగాలను తీసుకురావటం, అక్కడి నుంచి లోపలికి ఈయన తీసుకెళ్ళటం, ఆయనతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి అనే మాజీ మంత్రులు కూడా వెళ్ళటానికి ప్రయత్నించటం, ఇవన్నీ అక్కర్లా. ఇప్పుడు కేటీఆర్ గారిని హైదరాబాద్లోనే వాళ్ళు ప్రశ్నించే అధికారం ఈడీకి ఉంది. చెప్పాల్సిన బాధ్యత, సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. దానికి ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం లేదు కదా. నువ్వు నిన్నట్రాక 10 ఏళ్ల పాటు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి కూడా అరెస్ట్ చేశారు. ఆయన ఎమ్మటే ఎవరో పరిగెత్తుకు రాలేదు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇంకొకళ్ళు కానీ. అట్లాగే నువ్వు ఒక ప్రశ్న చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక ఈడీ ముందు హాజరవటానికి ఇంతమంది మార్బలంతో అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, నేను వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాను, ఇంకా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, ఎటువంటి ప్రశ్నలకైనా ఇందులో నేను లబ్ధి పొందింది ఏమీ లేదు, నేను ఖచ్చితంగా నిబంధనలు పాటించాను అని బయటకు వచ్చి కూడా చెప్పాడు. అది సంతోషమే. అట్లా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు చట్టబద్ధంగా ఒక ప్రాపర్గా ఎదుర్కోవాలి. కానీ మంది మార్బలంతో తీసుకెళ్ళి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికిను కేటీఆర్ గారికి మధ్య వ్యత్యాసం అయితే ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ బాబాయ్ హత్య కేసు బయటికి రానివ్వకుండా సిబిఐ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించాడు. రాష్ట్రంలో పోలీసులు సిబిఐకి సహకరించకుండా నువ్వు చేశాడు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ చేశాడు సిబిఐ అధికారుల మీద. ఎక్కడ కర్నూలులో అతను అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో హాస్పిటల్ చుట్టూతా సంఘ వ్యతిరేక శక్తుల్ని, రౌడీ మోకల్ని పెట్టి పోలీసుల్ని వీళ్ళకి సహకరించకుండా చేశాడు. కానీ కేసీఆర్ అట్లాంటి పనులు చేయొద్దు కదా. ఇది నాగరిక ప్రభుత్వం, నాగరికమైన ఒక ఉద్యమ సంస్థ ద్వారా వచ్చిన పార్టీ. కానీ జగన్ ఏమో ఒక ఫ్యాక్షనిస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు నిన్న అట్లాంటి చేయకుండా కనుక ఉంటుంటే కేటీఆర్ గారి విలువ పెరిగేది. ఇప్పుడు మీరు అడిగారు హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళాడని. ఇప్పుడు సహజంగా ఇది రాజకీయంగా దురుద్దేశంతో పెట్టారని కూడా నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పాడు. అదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి, ఇంకా ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి హరీష్ రావు గారు ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. ఇప్పుడు ఆ పాత్ర హరీష్ రావు గారు తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు గారు ఇట్లాంటి కేసులో ఇన్వాల్వ్ అయితే అప్పుడు కేటీఆర్ గారు తీసుకోవాలి. ఇప్పుడు కేటీఆర్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఒక పెద్దరికంగా హరీష్ రావు నిన్న ఢిల్లీ వెళ్ళి ఉండొచ్చు. అంటే పెద్దలకి విషయాలు చెప్పి వెళ్ళుండొచ్చు. కాకపోతే అంతకన్నా దానికి పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో కూడా కవిత విషయంలో అప్పుడు కూడా హరీష్ రావు గారు ఢిల్లీ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. కేటీఆర్ హరీష్ రావు గారు కూడా వెళ్ళారు. ఎప్పుడైనా ఒక పార్టీలో నాయకులు ఇట్లాంటి చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు ఇతర నాయకులు మౌన సాక్షులుగా నిలబడరు కదా. అట్లా అంతవరకే అది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన